అందరికీ దండాలులా ఇగోనులా ఇయ్యాలనైతే మా మరదలు రాలేదులా ఇక మా మరదలు రాలేదు కాబట్టి చిన్న పని మీదనైతే బయటికి పోయింది. ఇక ఇవాళ వార్తలు మొత్తం నేనే చెప్తా కానీ ముందుగా అయితే ఆర్తలు చూసే ముంగట పెద్ద ఆర్తలు ఏంటి చూద్దామా ఉల్లా. డ్రైవర్ అన్నలట ఆపరట ఉద్యమం, ఎందుకంటే వాళ్ళ డిమాండ్లు గట్లున్నాయట. సీఎం రేవంత్ రెడ్డి సారు ఇచ్చిన మాట మీద ఉంటే మంచిగుంటది, లేకపోతే మేమెట్లా లోన్ సెటిల్మెంట్ చేసుకుంటాం. 5 సార్ల కంటే ఎక్కువ ఏటీఎంను పెట్టి తీస్తే కట్ అయితేట 23 రూపాయలు. జరకంతా చూసుకొని తీసుకొని జనాలు. ఇగోనులా ఇవాళనైతే ప్రత్యేకమైన అమావాస్యనట. అయితే మన ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి మింటు కాంపౌండ్ దగ్గరనైతే త్రిశక్తి దేవాలయం అయితే ఉన్నది. ఆ త్రిశక్తి దేవాలయంలో అభయ ఆంజనేయ స్వామి, గట్లనే శనిదేవుడు, ఇక గట్లనే నాగా అమ్మవారు అయితే ఉన్నారట. అక్కడనైతే అన్నదాన కార్యక్రమము, గట్లనే ఆ దేవి దేవతల యొక్క పూజా విధానాలు ఎట్లా జరుగుతున్నాయో ఒక్కసారి మీరే చూడుర్రి. ఇప్పుడు మనకేంటంటే ఈరోజు శనివారం ప్లస్ శని అమావాస్య వచ్చింది. శని అమావాస్య అనేది మనకు ఉగాది ముందర వచ్చింది, చాలా ప్రతిష్టమైన రోజు. ఆ రోజు కనుక మనము శని భగవానుడికి పూజ చేసుకుంటే ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, శనిగ్రహ దోషాలు కానీ, నవగ్రహ దోషాలు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే మాకు ఇవాళ మార్నింగ్ 3 o'clock నుంచే చాలా మంది భక్తులు రావడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా మధ్యాహ్నం ఇప్పుడు 1 గంట అవుతోంది. ఇప్పటికి 10,000 మంది పైన వచ్చారు. చాలా విపరీతంగా మాకు జనాలు రావడము, ప్లస్ పక్కనే మాకు జానాంజనేయ స్వామి, ఆంజనేయ స్వామికి మంగళవారం శనివారం ప్రత్యేకము. సో శనివారం నాడు మాకు జానాంజనేయ స్వామి మందిరానికి కూడా విపరీతంగా జనాలు రావటము, వాళ్ళు ఆకు పూజలు చేయించుకోవటము, వాళ్ళు కోరిన కోరికలు వారికి తీరటము, అన్ని రకాలుగాను ఫలితాలు రావడం జరుగుతుంది. అలాగే మాకు నాగలక్ష్మి అమ్మవారు అని చెప్పేసి మా వెనకాలే ఉన్న అమ్మవారు, ఆవిడ కూడా చాలా పవర్ఫుల్ అమ్మవారు మా దగ్గర. అమ్మవారికి కూడా చాలా మంది వచ్చి ఒడిబియ్యం పోసుకోవడము, అలాగే శుక్రవారం పూజ చేయించుకోవడం, మంగళవారం పూజ చేయించుకోవడం వల్ల వాళ్ళు అనుకున్న ఫలితాలన్నీ వాళ్ళకి రాబట్టుకుంటున్నారు. ఇగోనులా చూసి రాగి ముచ్చట. సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పిండు కదా. మరి ఆ రుణమాఫీ చేయలేదు కాబట్టి ఇగో నిర్మల్ జిల్లా దగ్గరనైతే సీఎం రేవంత్ రెడ్డి సారు మాకైతే రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. పూర్తి మొత్తంలో రుణమాఫీ చేసినాకనే మేమైతే లోన్ సెటిల్మెంట్ చేసుకుంటాము, లేకపోతే మేము ఎట్లా చేసుకుంటాము అని అధికారులను అయితే అంటున్నారు అక్కడ ఉన్నటువంటి జనము. ఇగో పైసలన్నీ ఎటుపోతున్నాయి, ఏమవుతున్నాయి, అయినా ఇప్పటి వరకు రుణమాఫీ ఎందుకు చేయలేదు అనే ముచ్చట మీదనైతే రైతులందరూ అయితే అక్కడికి వచ్చిన బ్యాంక్ అధికారులను నిలదీసి అడుగుతున్నారులా. ఈ ముచ్చట చూడుర్రి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిన హామీనైతే అట్లనే ఉన్నది. ఇక రుణమాఫీ చేస్తేనే లోన్ సెటిల్మెంట్ అయితే చేస్తాము, లేకపోతే లేదు అని అక్కడ ఉన్నటువంటి రైతులైతే బ్యాంకు అధికారులతో అయితే తేల్చే చెప్తున్నారంట. ఇక ఈ ముచ్చట ఇక్కడ జరిగిందంటే నిర్మల్ జిల్లా ఉన్నది కదా, అక్కడనైతే ఖానాపురం మండలంలో సత్తుపల్లి PACS ఆధ్వర్యంలో అయితే 1 time లోను సెటిల్మెంట్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నారు. ఇక ఈ ప్రోగ్రాంకి అయితే అందరు వస్తారు కదా, గట్లనే రైతులు వచ్చిర్రు. ఇక రైతులు వచ్చి వాళ్ళ గోడును అయితే వెళ్ళబుచ్చుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్ ను నిర్వహించే SBI బ్యాంకు అధికారులతో అయితే కళాఖండిగా చెప్తున్నారు. ఇగో మేమైతే బ్యాంకు అధికారులకు తేల్చి చెప్పేది ఏంటంటే మాకు సరైనటువంటి లోన్లు ఎట్లనైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు గా రుణమాఫీ కరెక్ట్ చేస్తేనే మేమైతే లోన్ సెటిల్మెంట్ చేసుకుంటాము, లేకపోతే లేదు. ఇక పంట రుణమాఫీకి అయితే సీఎం రేవంత్ రెడ్డి కడతానని మాకైతే హామీలు ఇచ్చింది కదా. ఇక మేము లోన్ సెటిల్మెంట్ ఎట్లా చేసుకోవాలి, మాకు అసలుకే మాపే కాలేదు, మాపి కానప్పుడు మేము ఎట్లా సెటిల్ చేసుకుంటాము అని అయితే రైతులు అంటున్నారు. ఐదనులా హరీష్ రావు సారుని ప్రశాంత్ రెడ్డి సారట నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో వీళ్ళనట ఏదో అన్నారట. మరి మమ్మల్ని మా పేరు తీసుకొని మమ్మల్ని అవమానించేటట్లు ఎట్లా నవ్వుతారు మీరు అని చెప్పేసి వాళ్ళ ఫోటోలే కావచ్చు, వాళ్ళ బ్యానర్లే కావచ్చు పట్టుకొని ఇగో ఎట్లా ధర్నాకు దిగిర్రో, ఎట్లా ఆందోళన చేస్తున్నారో మీరే చూడుర్రి. ఈ ముచ్చట నేను చెప్పుడు కాదు కానీ ఇగో నిన్ననైతే అసెంబ్లీ సెక్షన్ జరిగింది కదా, ఆ అసెంబ్లీ సెషన్లోనైతే హరీష్ రావు సారు గట్టనే ప్రశాంత్ రెడ్డి సార్ అయితే ఇద్దరు ఒక ముచ్చట మాట్లాడిరట. ఆ ముచ్చట మాట్లాడి ఇజ్రాయల్ గురించి పేరు వచ్చినప్పుడు అయితే వాళ్ళట నవ్విరట. ఇట్లా నవ్వినందుకైతే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫోటోలే కావచ్చు, ఫ్లెక్సీలే కావచ్చు పెట్టుకొని అయితే ఘోరంగా ధర్నా చేస్తున్నారు, నిరసన చేస్తున్నారట. వీళ్ళు ఎట్లనైనా మా సమాజానికి క్షమాపణ చెప్పాలి అని అంటున్నారు.
ఇక ఏటీఎం ఉన్నది కదా అని మనం ఏం చేస్తాములా పైసలు రూపాయికో 2 రూపాయలకో 100 రూపాయలకో 500కో బుయ్య పెడతాం తీస్తాం ఇగో ఇప్పుడు గట్లా చేస్తే ఏమవుతుందో ఎరికేనా 23 రూపాయల పైనే పడుతుంది. అయినా సంత బ్యాంకులల్లా సంత ఏటీఎంలల్లా మనము 5 సార్ల కంటే ఎక్కువ తీయద్దనటనుల్లా 5 సార్ల కంటే ఎక్కువ తీయద్దటనుల్లా. ఎందుకంటే గట్ల తీస్తే 23 రూపాయల ఛార్జే పడుతుందట. ఇక ఏటీఎం ఉన్నది కదా అని ఎన్ని మలకలు పడితే అన్ని మలకలు తీసినందుకైతే అస్సలు సందే కుదరదట. వేరే బ్యాంకులకు సంబంధించి వేరే బ్యాంకులలో కూడా 5 మలకల కంటే ఎక్కువ తీస్తే పైనే పడుతుందట 23 రూపాయలు. గా ముచ్చట ఒక్కసారి మీరు కూడా చూడుర్రి. ఇక మన చేతిలో ఏటీఎం కారట ఉన్నదా అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు దాంట్లోకెళ్ళి పైసలు గీసుడు చేస్తే కుదరదులు. ఎందుకంటే ఏటీఎం ఉన్నది కదా అని చెప్పేసి ఏటీఎం సెంటర్లో పోయి గిర్ర ఎన్నిసార్లు పెట్టి గుంజినా కూడా కేవలం ఒక్క 5 సార్లనే తీయాలట. అదే మెయిన్ బ్రాంచ్ అయినా కూడా 5 సార్లనే తీయాలట. ఇక 5 సార్ల కంటే ఎక్కువ తీస్తే 23 రూపాయల ఛార్జ్ అయితే పడుతుందట. చూసిర్రా జర ఏటీఎం మిషన్లు ఉపయోగించుకునేటోళ్ళు జాగ్రత్తలు రయ్య బుర్ర తీసిరనుకో 23 రూపాయలు అయితే కట్ అవుతాయి. మరి చూసుకోర్రి. అయితేనులా మన సమాజంలో మనమైతే ఏ విధంగానైతే మన పాత్రను నిర్వర్తిస్తున్నామో డ్రైవర్లు కూడా వాళ్ళ పాత్రను అయితే గట్లనే నిర్వర్తిస్తారు కదా. ఇక వాళ్ళు స్టీరింగ్ మీద చేసి గేర్ మీద చేసి బుర్రమని తిప్పకుంటే ఇది ఆగుతుందా చెప్పుర్రి. అందుకనే ఆ డ్రైవర్లకైతే అన్యాయం చేస్తున్నదట ఈ తెలంగాణ రాష్ట్రము. ఇగో మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడ్డాము, మాకైతే కనీసము మేము తోలిన దానికి మాకైతే పైసలే వస్తలేవు. ఓలాలను ఊబర్లను పక్క రాష్ట్రాల నుంచి ఈడికొచ్చి వాళ్ళు తోలుతున్నారు, మేమైతే ఉపాధిని కోల్పోతున్నాము. మేము ఎంతగానో శ్రమించినా కూడా మాకైతే కనీసం పైసలు కూడా వస్తలేవు. మా పెన్నం పిల్లలను మేము ఎట్లా పోషించుకోవాలి అని ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసుకుంటా వాళ్ళ గోడునైతే వెళ్ళబుచ్చుకుంటున్నారు. ఒక్కసారి ఈ ముచ్చట నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడురుల్లా. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే డ్రైవర్ అన్నలు మూకుముడిగా ఒకటే దగ్గర చేరి ధర్నా చౌక్ దగ్గరనైతే ధర్నా చేస్తున్నారు. మరి ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు, ఏమిటికి చేస్తున్నారంటే వాళ్ళు ఎంతగానం తిప్పలపడ్డా ఎంతగానం కష్టపడ్డా సుతం వాళ్ళకైతే కనీసమైనటువంటి ధరనే అయితే లేదట. అంటే వాళ్ళు సంపాదించే సంపాదన ఒకప్పుడు ఎక్కువ ఉంటే ఇప్పుడు బొత్తిలకే లేదట. ఇక మా పెళ్ళం బిడ్డలను మేము ఎట్లా పోషించుకోవాలి, ఊరు కాదని పల్లె కాదని ఈ హైదరాబాద్కి వచ్చి మేము కార్లు నడుపుతున్నాము. మేము కార్లు పక్కకు పెట్టి కనీసం భోజనం చేద్దామన్నా బయటికి పోతే ఎంబటే ట్రాఫిక్ వాళ్ళు వచ్చి మమ్మల్ని వీడియోలు తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, చలానా 1000 రూపాయలు ఇస్తున్నారు. మేము సంపాదించేదే 500 నుంచి 1000 రూపాయలు. ఇక మేము చలానాలు ఎట్లా కట్టాలి? దయచేసి ఈ ప్రభుత్వం అయితే మాకైతే సరి అయినటువంటి పరిష్కారం అయితే చూపించాలి అని వాళ్ళైతే వెల్లడించుకుంటా వాళ్ళ గోను వెలబుస్తున్నారులా. ఒకసారి 11 కిలోమీటర్లకు వచ్చేసి 119 రూపాయలు ఇస్తున్నా. 11 కిలోమీటర్ 119 రూపాయలు ఇస్తే ఒకరోజు ఉప్పు, ఒకరోజు మిరపకాయ, ఒకరోజు టమాటాలు నాటు మేము ఇంట్లో తీసుకోవాలి. ఈ విధంగా నడుపుకుంటూ మేము కుటుంబ పోషణ చేసుకోలేకపోతున్నాం. ఒక పిల్లలకు వచ్చే ఒక నెలకు స్కూల్ ఫీజు 10,000, 15,000 దగ్గర ఉంది. ఈ విధంగా మాకు బండ్ల ఈఎంఐలు తెలియవు. మేము చాలా ఇబ్బందిగా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు, సార్ మీ ఇద్దరు దృష్టి మా డ్రైవర్ల పైన ఒకసారి చూడండి. ఇగనులా గియ్యి ఇయాటి కిరాకు వార్తలు. మంచుకున్నాయి కదా, గిట్లాంటి మంచి ముచ్చట్లను ఎతికి మరీ మళ్ళొక మలక నేనైతే మీ ముంగడికి తీసుకొని అయితే వస్తానులా. ఉంటా మరి. శనార్తి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.